జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా బీసీలు అంటే పాపం ఎందుకో కడుపు మంట. అంతే, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు పార్టీకి వెన్నెముకగా ఉన్నారు కాబట్టి గతంలో ఇదే బీసీలు అనేక సందర్భాల్లో అటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి కానివ్వండి ఓడించారనో పగో ఏంటో తెలియదు కానీ పాపం బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట. అది స్పష్టంగా 2019 నుంచి 24 మధ్య స్పష్టంగా అర్థమైంది. బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పుద్ది అంటే బీసీలు అంటే టీడీపీ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళని చెప్పుద్ది. కానీ వైసీపీ పార్టీ ఏం చేసింది, ఆ బీసీలను విరిచేసి ఆ బ్యాక్ బోన్ విరిచేయాలనే ప్రయత్నం చేసింది. పాపం అది చంద్రబాబు గారి మీద కక్షనే బీసీల మీద తీర్చుకుంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏదో మంచి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి కడుపుమంట. ఎందుకంత కడుపుమంట నాకు అర్థం కావట్లా. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మద్యం దుకాణాలలో 10% కళ్ళు గీత కార్మికులకు రిజర్వేషన్ చేయాలి అనేది చంద్రబాబు గారి ఆలోచన. ఆల్రెడీ ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 3339 కళ్ళు దుకాణాలు ఉంటే దాదాపుగా 10% అంటే 339 లేదా 340 మద్యం షాపులు కళ్ళు గీత కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయించారు. దానికి సంబంధించి ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. పైగా 50% సబ్సిడీ, అంటే మిగతా వాళ్ళు కట్టేదానికంటే కళ్ళు గీత కార్మికులు అందరూ సగం కడితే చాలు, మిగతాది సబ్సిడీ కింద ఇచ్చారు. అంటే ప్రభుత్వం కొంత నష్టపోయినా బీసీలు బాగుపడాలి, వారికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అది. దాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక కోర్టుల్లో కేసులు వేయిస్తున్నాడు. కళ్ళు గీత కార్మికులకు మద్యం షాపులు ఎలా ఇస్తారు, వారికి సబ్సిడీ ఎలా ఇస్తారు, మద్యం షాపుల్ని 10% అని చెప్పి ఎలా డివైడ్ చేసి మీరు వాళ్ళకు మేలు చేస్తారు అని చెప్పి వైసీపీ నేతల చేత, ఆ వైసీపీకి పనిచేసినటువంటి లాయర్ల చేత కోర్టులో కేసులు వేయిస్తున్నారు. సరే, కోర్టులో కళ్ళుగీత కార్మికులకి కొంత ఊరట లభించింది అనుకోండి, వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి. కాకపోతే ఎందుకు అంత కొడుకుమంట నాకు అర్థం కావట్లా. ఎందుకు బీసీలకు ఇప్పుడు వాళ్ళకి లెక్క నీ హయాంలో ఏం జరిగింది? కళ్ళు గీత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. నువ్వు తెచ్చిన మద్యం పాలసీ వల్ల, అలాగే లిక్కర్ షాపులు ఏదైతే బెల్ట్ షాపుల వల్ల, కల్తీసారా వల్ల కళ్ళు దుకాణాలు పూర్తిగా మూతపడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. తిరిగి మళ్ళీ ఇప్పుడిప్పుడే కళ్ళు దుకాణాలు తెరుచుకుంటున్నాయి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట. జగన్మోహన్ రెడ్డి హయాంలో తొక్కేశాడు, అనగదొక్కేశాడు. వారికి రూపాయి ఆర్థిక సహాయం చేయలేదు సరికదా, ఆర్థికంగా బలోపేతానికి కూడా సహకరించలేదు. కానీ ఈరోజు బీసీలకు మేలు జరుగుతుంటే చూడలేకపో. మరి బీసీల బిడ్డగా నువ్వెలా చెప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు శరం లేకుండా రోడ్డు ఎక్కితే నేను బీసీలు పెట్టినని చెప్పుకుంటాడు, బీసీల మనిషినని చెప్పుకుంటాడు. మరి సిగ్గు శరం లేకుండా ఎలా చెప్పుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇది గతంలో కళ్ళు గీత కార్మికులతో జగన్మోహన్ రెడ్డి ఫోటోలకు పోజులు, ఇవన్నీ ఎన్నికల స్టంట్లు అనమాట. అదేదో 10% దుకాణాలు నువ్వే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వాళ్ళకి షాపులు ఇస్తే నీకెందుకు కడుపుమంట? ఎందుకు నువ్వు కోర్టులో కేసులు వేయాలా? దరిద్రం ఏంటంటే గతంలో 20% రిజర్వేషన్ బీసీలకు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ ఇస్తే దాన్ని చంద్రబాబు గారు 34% పెంచారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 24% కంటే 10% రిజర్వేషన్లు తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 16,000 మంది బీసీలు వివిధ పదవులు పొందకుండా అడ్డుకున్నాడు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచుల పదవులు పొందకుండా అడ్డుకున్నాడు. 34% రిజర్వేషన్కి 24% తగ్గించి దాదాపు 15,000 మంది బీసీ బిడ్డలకు ద్రోహం చేసింది నువ్వు కాదా? రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా బీసీలకు మోసం చేసింది నువ్వు కాదా? మళ్ళీ ఇప్పుడు సిగ్గుశనం లేకుండా 10% షాపులు ఇస్తే నీకు కడుపుమంట. మొన్న లిక్కర్ టెండర్లో వైసీపీకి కూడా వచ్చాయి కదా, పారదర్శకంగానే జరిగింది కదా. ఎంతమంది ప్రతి చోట కూడా ప్రతి 10 షాపుల్లో 3-4 షాపులు వైసీపీకే వచ్చినాయి. 1-2 టీడీపీకి వస్తే 1-2 నోట్లకు వచ్చి ఉంటాయి. అత్యధికంగా వైసీపీకే వచ్చినాయి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు దోచుకున్న డబ్బు ఉంది కదా, 1కి 10 చోట్ల వాళ్ళు వేయటం వల్ల వాళ్ళకే లక్కీ డ్రాల్లో తగిలినాయి. పారదర్శకంగా సాగింది కాబట్టే కదా మీ వైసీపీ వాళ్ళకి లిక్కర్ షాపులు వచ్చాయి. మరి ఇప్పుడు గీత కార్మికులకు దుకాణాలు ఇస్తే నీకెందుకు జగన్మోహన్ రెడ్డి కడుపుమంట? నువ్వు ఎలా ఇవన్నీ ఫోటో పోజులకి లేదా? నువ్వు గీత కార్మికులకి ఏం చేసావు చెప్పు. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది చూద్దాం.
బీసీలపై వైసీపీ కత్తి అందరి మీద కత్తి పెట్టడం, బాబాయ్ మీద గొడ్డలు పెట్టినట్టుగా అందరి మీద కత్తి పెట్టడం వైసీపీకి అలవాటు అయిపోయింది. గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్ల వరద. పిటిషన్ వెనక పిటిషన్ వేస్తున్న జగన్మోహన్ రెడ్డి. పిటిషనర్లలో ఎక్కువ మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నవారే. గతంలో వివిధ కేసులు వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళే, గతంలో కూడా ఇలాగనే పిటిషన్లు వేసిన వాళ్ళే వైసీపీకి అనుకూలంగా. మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారంటున్న టీడీపీ, మాజీ స్టాండింగ్ కౌన్సిల్ నుంచి కూడా కొంతమంది పిటిషన్ వేశారు. జగన్ స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 24% తగ్గించారన్న నేతలు. ఆయన మద్యం పాలసీతో దాదాపుగా 4000 కళ్ళు దుకాణాలు మూతం పడ్డాయి. బీసీలపై వైసీపీ విద్వేషానికి ఇవే నిదర్శనం అంటూ ఒక ధ్వజం అయితే వెతడం జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 4000 మంది కళ్ళు గీత కార్మికులకు దుకాణాలు మూసేసి వాళ్ళ పొట్ట కొడితే, చంద్రబాబు గారు ఈరోజు మద్యం దుకాణాల్లో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి ఆదుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా ఏంటి? నిజమైన బీసీల పక్షపాతి ఎవరు? బీసీలను నిజంగా తన బిడ్డలుగా చూసుకున్న వాళ్ళు ఎవరంటే దీన్ని బట్టి చెప్పొచ్చు. వాళ్ళ పొట్టగొట్టిన జగన్మోహన్ రెడ్డా, లేదా వాళ్ళ బాగోగుల కోసం ఇందులో కూడా ఎప్పుడూ లేని విధంగా రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు గారు? ఎవరు వారి ఆర్థికంగా పైకి తేవాలని చూశారు, ఎవరు వారిని ఆర్థికంగా కిందకు దొక్కాలని చూశారు? దీన్ని బట్టి అర్థమైపోద్ది. బీసీలు మన ఓటుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. ఎందుకంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని జగమెరిగిన సత్యం. కాబట్టి బీసీ బిడ్డలు మొన్న చెప్పారనుకోండి. బలహీన వర్గాలంటే తమకు గిట్టదని వైసీపీ నాయకులు మరోసారి నిరూపించుకున్నారు. కళ్ళు గీత కార్మికుల ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 2014-19 మధ్య రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పిటిషన్ల అస్త్రాన్ని ప్రయోగించిన వైసీపీ పెద్దలు తాజాగా అదే బాటలో ఇప్పుడు మద్యం దుకాణాలలో బీసీలకు ఎలా రిజర్వేషన్లు ఇస్తారు అని చెప్పి పిటిషన్ల మీద పిటిషన్లు అయితే వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కంటిన్యూషన్ వార్త చూద్దాం. సాధారణంగా ఏంటంటే పిటిషన్లు వేస్తే ఏమవుద్దంటే ప్రభుత్వానికి ముందు అడ్డంకి ఏర్పడద్దు. 10% రిజర్వేషన్ ఇవ్వడానికి, వాళ్ళకి 340 దుకాణాలు వాళ్ళకి కేటాయించడానికి ఒక అడ్డం ఏర్పడుతుంది. కోర్టుల్లో తేలితేనే కానీ ఇవ్వలేరు. సో ఎందుకు వేశారు? గీత కార్మికులు పొట్టగొడతారా అని చెప్పి గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే వీరంకి గురుమూర్తి ఉన్నాడో ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ మీద దాదాపుగా హైకోర్టులో 35 రిట్ పిటిషన్లు వేసి అంటే చూడండి, 1 కాదు 2 కాదు, 35 పిటిషన్లు వేసి అడ్డుకునే ప్రయత్నం. అంటే 1 కాకపోతే 1 ఇలా విచారణకు వెళ్లే కొద్ది సమయం ల్యాగ్ అవుతుంటుంది. ల్యాగ్ అయ్యే కొద్ది కళ్ళు కార్మికులకు షాపులు ఇవ్వడం కుదరదు. అది కదా వైసీపీ ప్లాన్, అది కదా జగన్మోహన్ రెడ్డి కుట్ర. సో ఇంత ద్రోహమా, ఇంత అన్యాయమా? సో దీనికి సంబంధించి కోర్టు తీర్పు కూడా ఒకసారి చూద్దాం. అయితే కోర్టు మాత్రం కళ్ళు గీత కార్మికుల వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది. కళ్ళు గీత కులాలకు హైకోర్టులో ఊరట. మద్యం లైసుల కేటాయింపుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి అయితే ఆదేశం అయితే జారీ చేసింది. ఏదైతే ఇప్పుడు ఇందా చెప్పుకున్న 35 పిటిషన్లు కోర్టులో వేశారో, ఈ కళ్ళు గీత కార్మికులకు ఈ రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు స్టే ఇచ్చి దీన్ని ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చెప్పి 35 పిటిషన్లు వేస్తే కోర్టు మాత్రం నిరాకరించింది. ఈ కళ్ళు గీత కార్మికులకి ఇచ్చే లైసెన్సులకు సంబంధించి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కేసు పూర్తిగా విచారించిన తరువాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోగలదు. ప్రభుత్వం ఇచ్చే ఒక పథకాన్ని, అది కూడా కొంతమందికి లబ్ధి చేకూరే ఒక పథకాన్ని ఇలా ఉన్నట్టుండి ఎటువంటి విచారణ లేకుండా అడ్డుకోవడం కుదరదనే ఉద్దేశంతో కోర్టు అయితే దానికి నిరాకరించింది. కళ్ళు గీత కార్మికుల మద్యం దుకాణాల లైసెన్సులు ఖరారు చేయకుండా నిలువరించాలంటూ మద్యం దుకాణాల యజమానులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అయితే వారికి ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 10% మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజులో 50% రాయితీతో కళ్ళు గీత వర్గానికి కేటాయించడానికి సవాల్ చేయాలి. ఇలా దరిద్రం ఏంటంటే కేటాయించడంతో పాటు 50% వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపు దక్కినోడు 10 లక్షలు కట్టాలనుకోండి, అలా 5 లక్షలు కడితే చాలు. అది కూడా ఇలా కడుపు మంటే. షాపులు ఇవ్వడం ఒక కడుపు మంట అయితే వాళ్ళకి ఈ ఫీజు రాయితీ ఇవ్వడం మరొక కడుపు మంట. మీరంటే కోట్ల రూపాయలు సంపాదించేసుకుని ఆల్రెడీ మద్యం సిండికేట్లుగా ఏర్పడిపోయి రాష్ట్రాన్ని ఎలా దోచుకు తినాలో అలా దోచుకు తిన్నారు. పాపం పట్టుకూటి కోసం కష్టపడేవాడు 10 రూపాయలు సంపాదించుకుని ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకుంటాను అంటే అది మాత్రం నచ్చదు. అంటే చూడండి ఏ స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేశారో చూడండి. సో దీని మీద స్టే అవ్వటానికైతే
హైకోర్టు పూర్తిగా నిరాకరించింది. కాకపోతే కళ్ళు గీత కార్మికులకు ఇప్పుడు ఇచ్చిన హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఒక షరతుతో ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంటే ఏ కోర్టు తీర్పు ఏదైనా రావచ్చు, ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది కోర్టు తీర్పు మనం చెప్పకుండా చెప్పలేమనుకోండి. బట్ ఖచ్చితంగా బీసీల పక్షానే న్యాయం ఉంది కాబట్టి బీసీల పక్షానే కోర్టు కూడా ఉంటుంది. అయితే తుది తీర్పుకు లోబడే ఇవి ఉంటాయని చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి కడుపు మంట ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇప్పుడు కళ్ళు గీత కార్మికుల పొట్టగొట్టడమే ఒక నిదర్శనం.